తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ఉస్మానియా హాస్పిటల్లో 2 మరణాలు నమోదయ్యాయి. కరోనాతో పాటు ఇతరత్ర అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్లో చేరాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. ఇదే క్రమంలో మరో వ్యక్తి ప్రాణాలు వదిలాడు. దీంతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ఉస్మానియా హాస్పిటల్లో 2 మరణాలు నమోదు చేసుకున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, తెలంగాణలో అయితే ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్లో 2 మరణించారు. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, అయితే దేశంలో కరోనా కేసులు అయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గడిచిన 24 గంటల్లో భారత్ లో మొత్తం టోటల్ గా 412 పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి. 3 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం టోటల్ గా ఇప్పటి వరకు, అంటే అప్పటి నుంచి ఏదైతే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఉందో అప్పటి నుండి 4170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 3 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి నిన్నటి వరకు. ఈ రోజు కొత్తగా 3 పాజిటివ్ కేసులు గిట్ట రావడం చేత 55 నుంచి మొత్తం టోటల్ గా 60 వరకు చేరిందని చెప్పాలి. అయితే 2 మృతి చెందడం కూడా జరిగింది. హైదరాబాద్ లో తొలి 2 మరణాలు గిట్ట నమోదయ్యాయి. అయితే ఈ మృతి చెందిన వారు ఓన్లీ కరోనాతో కాకుండా అయితే వివిధ ఆరోగ్య పరిస్థితుల రీత్యా వాళ్ళ యొక్క అయితే ఊపిరితిత్తుల కారణంగా చనిపోయినట్టయితే ఆసుపత్రి వర్గాలు కూడా నిర్ధారించాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా వేవ్ ఉధృతి అయితే ప్రారంభమైనదని చెప్పాలి. డాక్టర్లు కూడా అయితే కొత్తగా వచ్చినటువంటి JN.1 వేరియంట్ కాబట్టి ఇది ఆందోళన చెందవద్దు, జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ప్రయాణం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి, మాస్కులు ధరించాలి, యథావిధిగా శానిటైజర్లు వాడుతూ ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే JN.1 వేరియంట్ ఆ యొక్క ఇంతకు ముందు కోవిడ్ వేరియంట్ కంటే ప్రమాదకరమైన కాదు, కానీ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు. ఎలాంటి వేవ్నైనా ఎదుర్కోవడానికి అన్ని సిద్ధంగా ఉన్నాము. గతంలో వచ్చినటువంటి కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేశామని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలుపుతూ వస్తుంది. కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేసిన నేపథ్యంలో అన్ని కోవిడ్ సెక్షన్ కు సంబంధించినటువంటి వార్డులను సపరేట్ గా తయారు చేశారు. అయితే టెస్టులు చేయడానికి అన్ని ర్యాపిడ్ టెస్టులు చేయడానికి సిద్ధమయ్యారనే తెలుస్తుంది. అయితే ప్రవీణ్, కేవలం కరోనా సోకిన వ్యక్తులే కాకుండా వాళ్ళకి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి మరింత ప్రమాదం పొందే అవకాశం ఉందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే కరోనా సోకిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే కొద్దిగా ప్రాబ్లం గా ఉంటుంది. అయితే అస్తమా ఉన్న వారికి కానీ ఏదైనా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు కానీ వృద్ధులు కానీ వీరికి మాత్రమే ఎక్కువ ప్రాబ్లం గా ఉంది. కాబట్టి వృద్ధులు చలికాలంగా ఇది ఎలాగూ ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడం చేత ఇది అయితే కరోనా విజృంభిస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఏమైనా కరోనా నుంచి భయపడేదైతే లేదు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.